ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరోసారి హత్య కుట్ర జరిగిందని పోలీసులు గుర్తించారు. మాక్లూరు మండలం కల్లెల సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ గత ఏడాది ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్య కుట్ర చేశారు. విచారణ జరిపిన పోలీసులు ప్రసాద్ గౌడ్ను అరెస్ట్ చేసి చెంచులగూడ జైలుకు తరలించారు. అయితే ఈ ఘటన మరొక ముందే ప్రసాద్ గౌడ్ మరోమారు ఎమ్మెల్యేని చంపేందుకు కుట్ర చేశారని పోలీసులు అంటున్నారు. తాజాగా నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో పేలుడు పదార్థాలు రూరల్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కేసీఆర్ కాలనీ న్యూ హౌసింగ్ బోర్డుకు చెందిన బొంతు సుగుణ అనే మహిళ ఇంట్లో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. పక్కా సమాచారం అందడంతో రూరల్ ఎస్హెచ్ఓ లింబాద్రి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 95 జిలిటిన్ స్టిక్స్, 10 డిటోనేటర్లు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆ ఇంట్లో నివసిస్తున్న బొంతు సుగుణ్ణి ప్రశ్నించగా ప్రసాద్ గౌడ్ ఈ పేలుడు పదార్థాలు తన ఇంట్లో పెట్టారని తెలిపారు. దీంతో సుగుణ్ణి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ప్రసాద్ గౌడ్ జైల్లో ఉన్నాడు. ఈ సమయంలో పేలుడు పదార్థాలు లభ్యమైనవి పోలీసులు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ప్రసాద్ గౌడ్ని పోలీసులు ప్రశ్నించే అవకాశాలున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, అసలు ఎలా చూడాలి? అంటే జైల్లో ఉంటేనే పేలుడు పదార్థాలు ఎలా సేకరించారు? ఆ బొంతు సుగున చెప్తూ పేలుడు పదార్థాలు రమేష్ ఇచ్చారని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరొకసారి హత్యాయత్నం జరిగిందని చెప్పి పోలీసులు మాజీ గతంలో కూడా ఇతనిపై ఈ మా సర్పంచ్ ఏదైతే ఉంటున్నారు మాక్లూరు సర్పంచ్ కల్లూరు గ్రామం చెందిన సర్పంచ్ హత్యాయత్నం చేయడం జరిగింది ప్రసాద్ గౌడ్. మరి ఇప్పుడు కూడా మరి అతనిపై జిమ్నాస్టిక్స్ తోని హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి నిన్న రాత్రి పోలీసులు అతని ఇంటిలో కూడా తనిఖీలు చేపట్టి హెచ్ఎస్ఓ ఏదవుతున్నాడో హెచ్ఎస్ఓ తనిఖీలు చేపట్టి ఈ జిమ్నాస్టిక్స్ 10 రకాల జిమ్నాస్టిక్స్ మరియు ఒక 30 డిటోనేటర్లు పట్టుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు వాస్తవం అని కూడా ఇప్పటి వరకు మనకు ఎలాంటి సమాచారం అనేది బయటకు రాలేదు. కల్లె గ్రామంలోకి మాత్రం అడిగితే మాత్రం గతంలో జరిగింది, కానీ ఈసారి మరి ఇప్పుడు ఏం జరిగింది ఏం కథ అనేది మాత్రం పోలీసులకే తెలుసు. అది మరి అత్యాచారాని కోసమా లేకుంటే ఇంకా దేనికోసమా అని చెప్పని మాత్రం ఎవరు కూడా ఆ యొక్క సమాచారాన్ని బయటకు ఇవ్వకుండా చూస్తున్నారు. అంటే రమేష్, అసలు ఏంటి అంత కక్ష ఏంటి? అసలు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అసలు పోలీసుల విచారణలో ఏం చెప్పాడు ప్రసాద్ గౌడ్? ప్రసాద్ గౌడ్ కు అసలు ఎవరికి మీడియాకు తెలియకుండానే అతన్ని ప్రసాద్ గౌడ్ ని హైదరాబాద్ తరలించడం జరిగింది. మరి అతను ఏంది అసలు గతంలో జరిగే సర్పంచ్ గా ఉన్నప్పుడు తన అభివృద్ధి నిధుల కోసము వాటి కోసం అని చెప్పి ఒక రకమైన మా నాయుడు మాత్రం ఉంది. ఇప్పటి వరకు మరి ఎందుకొరకు ఎమ్మెల్యేకు మరి సర్పంచ్ కు ఎందుకొరకు ఈ గొడవలు వచ్చినాయని చెప్పి మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా అది సరిగైన తెలియకపోవడం ఉన్నది. మరి ఇప్పుడు కూడా మరి ఎందుకొరకు అతన్ని చెప్పడానికి ప్రయత్నం చేసారు అనేది ప్రసాద్ గౌడ్ కు కలిస్తే కానీ అతన్ని వారు చెప్తే గానీ తెలియదు అని చెప్పి మాత్రం ఒక నాయుడు మాత్రం ఉంది. అంటే రమేష్, అంటే జీవన్ రెడ్డి భద్రత పెంచారు ఎమ్మెల్యేకి? భద్రత మాత్రం అంతే ఉంది. భద్రత ఏం పెంచడం అనేది జరగలేదు. ఇది అతను కూడా మరి జీవన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. మరి ఎమ్మెల్యే ఇంటి దగ్గర మాత్రం కాస్త ఎప్పుడు మాత్రం నిఘా మాత్రం అనేది కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.